సరోగసిలా కొత్త కోణం బయటపడ్డది. హయత్నగర్లో ఉంటున్న ఓ మహిళ బిడ్డను కనిచ్చేటందుకు గుంటూరులో ఉన్న ఓ ఫ్యామిలీతోటి ఒప్పందం కుదుర్చుకుంది. అయితే పుట్టబోయేది ఆడపిల్ల అని తెలవడంతో తమకు ఆ పాప అవసరం లేదంటూ వదిలేసింది ఆ ఫ్యామిలీ. పాప పుట్టి 2 నెలలైనా కనీసం ఫోన్ కూడా చేయలేదని చెప్తుంది బాధితురాలు. బిడ్డ కావాలనుకున్నోళ్ళు మాట తప్పినా తమకు మానవత్వం ఉందంటున్నారు బాధితురాలి భర్త. పుట్టిన బిడ్డని తామే పెంచుకుంటామని చెప్తున్నారు. మరిన్ని వివరాలు నరేందర్ చెప్తాడు. నరేందర్, ఓవర్ టు యు. అమ్మతనం అంగడి సరుకుగా మారిన వైనం మరోసారి వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లో మరోసారి జరిగిన ఈ సంఘటన నేపథ్యంలో అందరూ అలర్ట్ అయినటువంటి పరిస్థితి అధికారులు ఉంటైంది. ప్రస్తుతం మనం ఒక మహిళ ఉంది, నల్లగొండకు సంబంధించినటువంటి మహిళ, హయత్నగర్కి సంబంధించిన ఆమె దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చెప్తుంది. అది ఇప్పుడు అమ్మ, నువ్వు ఎలా మోసపోయావు, అసలు ఈ సంఘటన ఎప్పుడు జరిగింది, ఏమైంది? అది ఎప్పుడు జరిగిందని నాకు తెలియదు సార్. మేము ఒక దగ్గర రెంట్కుండేది. అక్కడ ఒక ఆంటీ నాకు తెలుసు, మీ ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు కదా, డోనర్గా చేస్తావా, నీకు డబ్బులు వస్తాయని నాకు చెప్పింది. సరే, ఒక బాబు ఉన్నాడు కదా, గుడ్డు ప్రాబ్లం, ఎలా మరి చేస్తే డబ్బులు వస్తాయని వచ్చి నేను ఇలా చేశాను. నాకు అసలు ఏం తెలియదు. వాళ్ళు గుంటూరు వాళ్ళు అని అంటారు కదా సార్, వాళ్ళు తీసుకెళ్ళి ప్రతి నెల చూపించేవారు. ఇంకా 8వ నెలల పాపని తెలిసాక స్కానింగ్ తీపిచ్చారు. అప్పటి నుంచి వదిలేశారు సార్ నన్ను. ఎవరు మీ మధ్యలో దళారి ఎవరు ఉన్నారా, బ్రోకర్ ఎవరన్నా మిమ్మల్ని తీసుకెళ్ళారా, లేదా సొంతంగా నువ్వే వెళ్ళారు సార్? లాస్ట్ ఉంటే వాళ్ళు కూడా రూమ్ కాల్ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. మధ్యలో రెంట్కున్న కాడ పరిచయం అయ్యి అట్లా చేశారు. వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు. ఇల్లు కూడా పాపం తీసుకోమని పట్టించుకోవట్లేదు. ఎక్కడ, ఏ హాస్పిటల్ ఇన్ని రోజులు ఉన్నాను? జేజే హాస్పిటల్. ఎక్కడ ఉంటుంది? ఎస్ఆర్ నగర్. ఓకే. అంటే వీళ్ళకి గుంటూరుకు సంబంధించిన వాళ్ళని చెప్పావు, వాళ్ళు ఏమైనా ఇప్పటివరకు నీకు ఏమైనా డబ్బులు ఇవ్వడం జరిగిందా? రూపాయి కూడా ఇవ్వలేదు సార్. 8 నెలల వరకు హాస్పిటల్ ఖర్చు మాత్రం పెట్టారు. నాకు రూపాయి కూడా ఇవ్వలే. అంటే వాళ్ళు ఏమన్నారు నీతో చెప్పేటప్పుడు, ఏమన్నారు అంటే మాకు పిల్లలు లేరు కనివ్వమని చెప్పారా, లేదంటే వాళ్ళు అమ్ముకోవడానికి అన్నారా, లేదా ఎందుకోసం? వాళ్ళకి పిల్లలు లేరంట, వాళ్ళకే కావాలని ఇట్లా చేశారు. వాళ్ళకి లేరంట పిల్లలు, వాళ్ళకే కనివ్వమని చెప్పారు. వాళ్ళు ఏం పని చేస్తుంటారు? వాళ్ళు ఏం పని చేస్తారో తెలియదు, నాకేది తెలియదు సార్. హాస్పిటల్కి నేను ఇక్కడికి వెళ్ళలేదని, వాళ్ళు అక్కడికి వెళ్ళి వచ్చేటోళ్ళు. హాస్పిటల్కి చూపించి నన్ను ఇక్కడ పంపించేటోళ్ళు, వాళ్ళు అక్కడ వెళ్ళిపోయేటోళ్ళు. అంతే, నాకు అసలు ఇంకేం తెలియదు. జేజే హాస్పిటల్ ఉన్నప్పుడు నెల ఎన్ని డబ్బులు ఇచ్చేటోళ్ళు వాళ్ళని? నాకేమి ఇవ్వలేదు. వాళ్ళ హాస్పిటల్లో ఖర్చు పెట్టేటోళ్ళు అంతే. హాస్పిటల్ చూపించి హాస్పిటల్ ఇచ్చేటోళ్ళు, నాకు రూపాయి కూడా ఇచ్చేటోళ్ళు లేదు. మధ్యలో నిన్ను తీసుకెళ్ళిన మీ ఇంటి పక్క అయినా కానీ లేదా వాళ్ళు కానీ మొత్తం ఎంత ఇస్తా అని చెప్పారు? అగ్రిమెంట్ ఏమైనా రాయించుకున్నారా మీరు? ఏం రాయించుకోలేదు సార్. 3 లక్షలు ఇస్తారు నీకు అని చెప్పారు, అంతేగాని అగ్రిమెంట్ ఏం రాయించుకోలేదు. ఓకే. ఎప్పుడు తెలిసింది ఈ సంగతి? వాళ్ళు నీతో మళ్ళీ ఈ కాంటాక్ట్స్ ఆగిపోవడం ఎప్పుడు 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 జరిగింది? 8 నెలలప్పుడు సార్. ఇప్పుడు ఏమైంది అసలు? స్కానింగ్ తీపిచ్చారు జేజే హాస్పిటల్లో. ఇంకా అప్పుడు మరి ఏమైందో తెలియదు. స్కానింగ్లో నాకు కూడా చెప్పలేరు, పాప అని చెప్పలే, బాబా అని చెప్పలే. వాళ్ళకి చెప్పారు. ఏం చెప్పారు? 3 నెలల నుంచి నీతో లేరా? 2 నెలలు? ఎవరు సార్? వాళ్ళు నీతో అసలు ఫోన్లో మాట్లాడారు గతంలో? నెల మాట్లాడేటోళ్ళ? నెల అంతకుముందు మాట్లాడేటోళ్ళు, ఆ తర్వాత మాట్లాడట్లేదు. అంటే ఆడపిల్ల పుట్టింతో అని తెలియగానే స్కానింగ్లో వాళ్ళు మాట్లాడమని నేనైతే అనుకుంటున్నా. నాకు కూడా చెప్పలేదు. స్కానింగ్ తీపిచ్చారు. బాబా అని చెప్పలే, పాప అని చెప్పలే. వాళ్ళు తెలుసుకున్నారు కానీ నాకు చెప్పలే. రైట్. మరి ఈ వ్యవహారం అంటే నీ భర్తతో కాకుండా వేరేటోళ్ళతో ఇలా కనడం తప్పని సంగతి నీకు తెలుసా? తెలియదు సార్. డబ్బులు వస్తాయని ఆశతో ఇలా చేశాను కానీ తప్పో నిజమో అని నాకేం తెలియదు. మాకు మా పాప కావాలి సార్. నాకు మా పాప కావాలి. పాప కావాలా? మరి వాళ్ళు వచ్చి ముందు తీసుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తావా, నీకు నువ్వే ఉంచుకుంటావా? నేను ఎవరికి ఇవ్వను సార్, నాకే కావాలి. నీకు ఎట్లుందట ఆరోగ్యం? బాగానే ఉందంట. మా పిన్ని ఉంది మా బేబీ దగ్గర. నిన్నటి వరకు ఏమో లేదంట, రాత్రి నుండి బాగా ఏడుస్తుందంట. హాస్పిటల్కి ఏమైనా తీసుకెళ్ళారా? నేను పాలు ఇవ్వడానికి కానీ దేనికన్నా తీసుకెళ్ళారా? అదే ఈరోజు చెప్తుర్రు అంట తీసుకురమ్మని. నన్ను ఇక్కడికి వెళ్ళి పంపించట్లేదు. రైట్. నీకేం న్యాయం కావాలి? అంటే పోలీస్ కేసు పెట్టే విషయం కానీ, నువ్వు మోసపోయావు కాబట్టి నీకేం న్యాయం జరగాలనుకుంటున్నావు? నాకేం న్యాయం లేదు సార్, నా బేబీ నాకు కావాలంతే. రైట్. ఈమె భర్త పక్కనే ఉన్నారు. విషయం ఏమైనా ముందు స్టార్టింగ్లో చెప్పిందా, లేదంటే ఇప్పుడు తెలిసిందని? ఇప్పుడు తెలిసింది. అది నెల తర్వాత తెలిసింది. 8 నెలల తర్వాత వాళ్ళు ఆడపిల్లని తెలుసుకున్న తర్వాత, వాళ్ళు వదిలిపెట్టిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసింది. రైట్. మరి అప్పటిదాకా ఎక్కడ ఉంది? 7 నెలల పాటు ఎక్కడ, ఏ హాస్పిటల్ ఉంది? ఏమో జేజే హాస్పిటల్లో చూపెట్టుకున్నా, యశోనగర్లో హాస్పిటల్లో చూపెట్టుకున్నా. నేను వచ్చినాక చెప్పింది వివరంగా. రైట్. అప్పటిదాకా మొదటి 5 నెలలు నీ దగ్గరనే ఉందా, లేదంటే హాస్పిటల్లో ఉందా? ఆమె ఇక్కడనే ఉంది, నా దగ్గర లేదు. నేను వయసు సంవత్సరం అవుతుంది. విషయం తెలిసి ఎన్ని రోజులు అవుతుంది నీకు? ఈ విషయం తెలిసి నెల రోజులే. నెల రోజుల నుంచి ఏమన్నా పోలీస్ వాళ్ళ నెంబర్ ఇచ్చింది. వాళ్ళకి ఫోన్ చేస్తే ఏమంటున్నారంటే, మాకు అవసరం లేదు, మిమ్మల్ని స్టేషన్లో పెట్టి ఇరికిస్తా అంటుంది.
మిమ్మల్ని కేసు పెట్టి ఇరికిస్తా ఉంటుంది, బెదిరిస్తున్నాయో అది తీసుకుంటా అన్నాయో. వాళ్ళ పేరు పేరు ఆమె పేరు నాకు తెలియదు, వాళ్ళ భర్త పేరు తెలుసా? ఆ నెంబర్ ఉండే సార్కి ఇచ్చిన, వాళ్ళైతే బెదిరించారు నన్ను. రైట్. వాళ్ళతో మాట్లాడిన తర్వాత నువ్వు మళ్ళీ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం కానీ అధికారుల దృష్టికి బెదిరుకొని చెప్పలేదు, ఎందుకు ఇంక లేనుకుంటా అని గోప్యంగా ఉంచినావు. నీకు ఏం న్యాయం కావాలనుకుంటున్నావు? ఈ ఇష్యూ పెద్దగా ఇది, అధికారులు కూడా దీన్ని సీరియస్గా తీసుకున్నారు. నువ్వు పాప పోయాడ ఇన్ఫెక్షన్తో బాధపడుతుంది, మీకు ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు అంట కదా, దీన్ని ఎట్లా చూస్తావు మరి? ఇంకా మనం చూసుకుంటాం సార్, వాళ్ళ ఇళ్ళలాగా మన ఆత్మ లేని వాళ్ళంగా. వాళ్ళు వదిలిపెట్టిపోయినా మనం వదులుకోం కదా. కన్నీళ్ళు తెప్పించే సంఘటన. వాళ్ళు ఏదో మోసం చేశారని కాదు, మాకు పుట్టిన వాళ్ళు కాబట్టి మేమే ఉంచుకుంటామన్నటువంటి ఔదార్యాన్ని వీళ్ళు కనపరుస్తున్నారు. ఏదైనప్పటికీ మాత్రం దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సిన అవసరం ఉంది. అది ఎక్కడి వాళ్ళు వీళ్ళను దాదాపు 8 నెలల పాటు వీళ్ళు వెయిట్ చేసి దాని తర్వాత ఆడపిల్ల పుట్టిందనే ఉద్దేశంతో వాళ్ళను వదిలేసిపోయినటువంటి సంఘటన వెలువడం. దీని మీద ఎట్లాంటి దర్యాప్తు జరుగుతుంది, దీని మీద ఎట్లా స్పందిస్తారన్నది వెయిట్ చేయాల్సిన సమయం ఉంది. కెమెరా పర్సన్ సురేష్తో నరేందర్, V6 న్యూస్, పేట్లబుర్జ హాస్పిటల్ నుంచి. ఇక ఈ విషయంలో బ్రోకర్గా వ్యవహరించిన అరుణ మాత్రం తనకేమీ తెలియదంటుంది. బిడ్డని కనిస్తే 2,50,000 ఇస్తామని ఒప్పుకున్నారని, సుధారానికి ప్రస్తుతం కేర్ టేకర్గా మాత్రమే ఉన్నానని అంటుంది. స్కానింగ్తో పాటు మిగతా విషయాలేవీ తనకు తెలియదని చెప్తుంది అరుణ. నేను లాస్ట్ ఇయర్ వేరే హాస్పిటల్స్కి మదర్ని డోనర్స్ని ఇచ్చేదానండి. అలాగే ఈవిడ నాకు ఒకసారి ఫోన్ చేసి మదర్ కావాలన్నారు. అలానే నేను తీసుకొచ్చి ఆవిడకి ఇవ్వడాను. ఆ తర్వాత ఆవిడే ట్రీట్మెంట్ అంతా చేయించుకున్నారండి. ట్రీట్మెంట్ అయిన తర్వాత 6-7 months వరకు ఆవిడే వచ్చి అన్నీ చూపించుకునేవాళ్ళు. తర్వాత అమ్మ మనీ చాలా ఎక్స్పెండిషన్ ఎక్కువైపోతుంది, నేను ఇచ్చుకోలేను అన్నారు. అప్పుడు నేను అంత కడుపుతో ఉన్న అమ్మాయిని వదిలేసుకోలేక గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించాను. అప్పుడు డెలివరీ టైంలో పెయిన్స్ ఎక్కువయ్యేసరికి ఇక్కడ జడ్జి కన్నాకి పంపించారు. అక్కడ డెలివరీ చేయించాను. అక్కడ వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు మీరు ఇట్లా సర్వగేసి కదా ఇక్కడికి ఎంత ఇచ్చారు అంటే విషయం చెప్పాను. అవునండి, పెయిన్స్ వచ్చేసినాయి. ఇంకా అమ్మాయిని ఆ స్థితిలో వదిలేసలేక నేను తీసుకెళ్ళి జాయిన్ చేస్తాను. అంబర్పేటలో ఉండేదండి, అంబర్పేటలో రెంట్కి పెట్టాను. ఆ తర్వాత హైదరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ 2 months ఇప్పించాను అనమాట. అక్కడ పెయిన్స్ ఎక్కువైపోయినాయి అమ్మ, ఆపరేషన్ పడవచ్చు, సీరియస్ అవ్వచ్చు, నువ్వు పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి వాళ్ళే అంబులెన్స్ బుక్ చేసి పంపించారు. నేను అగ్రిమెంట్లు ఏమి రాయించుకోలేదు. అగ్రిమెంట్లో రాయించుకోవాలి, తెలిసినామే కదా, తర్వాత ఫైనల్ అన్న చూసుకుంటారు కదా వాళ్ళు. మరి నేను అగ్రిమెంట్ రాయించుకోలేదు. బేబీ డెలివరీ అయినప్పుడే ఉమ్మనీరును మోషన్ అయిపోయిందంటే మోషన్ మింగేసింది. మార్నింగ్ డాక్టర్ గారు చెప్పారు ఏంటంటే హార్ట్లో హోల్ పడింది, కొంచెం డల్గా ఉంది, అది ఇంప్రూవ్ అయిపోతుంది మెల్లగా, పర్వాలేదమ్మా, కొంచెం గట్టి కేర్ తీసుకుంటున్నాము అని చెప్పారు. నేనేం చేయలేదండి, హాస్పిటల్లో ఇచ్చాను మదర్ని, హాస్పిటల్లో వాళ్ళే చూసుకునేవాళ్ళు, క్లియర్ అయిపోయేది, ఇంకా నాకేం సంబంధం ఉండేది కాదు. ఇయ్యలేదండి నేను ఎవరికైనా మదర్స్ని హాస్పిటల్లో ఒకటి ఇచ్చాను, సక్సెస్ అయిపోయింది భువనగిరిలో. ఆ అమ్మాయి డెలివరీ అయిపోయింది, అంత అయిపోయింది 2 years బ్యాక్.